మిస్టర్ చంద్రకాంత్. నేనే మేడం. తలకి దెబ్బేంటయ్యా? ఓ గుడ్డి ముసలావిడ్ని రోడ్డు దాటిస్తుంటే కాలు జారి కింద పడ్డా మేడం. ఆహా, ఏం చేస్తుంటావో? ఊరి చివర గండిపేట దగ్గర నైట్ టైం డ్రింకింగ్ చేస్తుంటా మేడం. ఓహో, జీతం ఎంత ఇస్తున్నారు? జోక్ చేయమాకండి మేడం. మొదలెట్టింది ఎవరయ్యా? చెప్పు. ఒకరోజు నైట్ వీళ్ళిద్దరు ఒక శవాన్ని తీసుకొచ్చి పూడ్చి పెడుతుంటే చూసి డబ్బులు ఇవ్వమని చెప్పి బ్లాక్మెయిల్ చేసిన మేడం. చెప్పమ్మా రాధిక. మేడం, రోహిత్ నా బాయ్ ఫ్రెండ్ మేడం. మా అఫేర్ గురించి తెలిసిపోయి నన్ను కొట్టడానికి వచ్చాడు. సెల్ఫ్ డిఫెన్స్లో పుష్ చేశాను. డోర్కి తల తగిలి చనిపోయాడు. ఇంటర్నెట్ ఉన్న ప్రతి ఒక్కడు లాయరే. ఆళ్ళు నువ్వేదో బుద్ధి చంపావు అన్నట్లా చంపావు అంతే. యువర్ ఆనర్. అంతొద్దు. ఓకే. ఎవరి జాంటీ రోజు? ఇప్పుడేంటి మీ ఇద్దరికి అఫేరా? ఇగో నన్ను తల మీద కొట్టిరు గట్టిగా. నేను కోమల గెలిపినా, నాకైతే ఏం గుర్తులేదు. ఎవరు కొట్టారు? ఈ అంకుల్. మరి గుర్తులేదన్నో అంటే కొట్టావా? అంటే మ్యామ్, ఇంట్రాగేషన్ ప్రొసీజర్ అది. ఇంట్రాగేషన్ అంటే కోమలోకి వెళ్ళేదాకా కొడతావయ్యా? ఇంకొక ముచ్చట, ఈ అంకులు నా మీద సూది మందు పొడిచి నా మీద ఒక ఇల్లీగల్ నార్కోటెస్ట్ చేసిండు. ఇఫ్ యూ డోంట్ మైండ్. దానివల్ల ఏమైంది, నా బ్రెయిన్ లో మొత్తం సెరటానిన్ ఇంకా కార్టిసాల్ లెవెల్స్ పూరా ఇంబ్యాలెన్స్ అయ్యా. రే అర్థం ఎలా చెప్పు? నాకు అర్థమైతే బొంగు మా డాక్టర్ చెప్పి నేను మీకు చెప్తున్నా. ఇంకా నెక్స్ట్ వరుస కలిపి అత్తయ్య అని పిలిచేయల్లుడు. మేడం, ఇటు పిచ్చోడు మేడం, పిచ్చోళ్ళలో మాట్లాడుతున్నాడు. రే నువ్వు చెప్పు మేడం, జరిగింది చెప్పు. చెప్తా. చిన్న కరెక్షన్ మేడం. వీళ్ళిద్దరంటే కన్ఫ్యూజ్ అయినట్టున్నారు మీరు. చేసింది టిల్లు రాధిక మేడం కాదు, రావు సారు రాధిక మేడం. అబద్ధం చెప్తావేంట్రా? అబద్ధం చెప్తావేంటి? రావుగాడు ఇచ్చిన 5 లక్షలు నువ్వే ఉంచుకో. నాకు ఇస్తా అన్న 25 లక్షలు వచ్చి అవతలేదారా చంద్రకాంత్? కోర్ట్ రూమ్లా నేను చెప్పినట్టు చెప్పాలి ఎగ్జాక్ట్గా. అర్థమైందా? రివర్స్ అయిపోవాలా? చెప్తా, కానీ ప్రూఫ్ ఏది? గయని నీకెందుకురా చంద్రకాంత్? ఇగో నీకు ఇస్తాను 25 లక్షలు. ఇంకిస్తా. నేను చెప్పినట్టు చెప్పాలి ఎగ్జాక్ట్గా. సూచన వాసన దాలు కానీ నా వీడియో నాకు. చెప్తున్నాడు. ఆర్డర్. అబద్ధాలు చెప్తున్నాడు మేడం. ఏంటయ్యా అబద్ధాలు చెప్పేది? నువ్వు తీసుకొచ్చిన విట్నెస్సే కదా. అంటే రే ప్రొఫెషనల్ డ్రింకర్, ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పు, లేకపోతే నిన్ను లోపలేస్తా. మేడం, మర్డర్ చేసింది రావు సారు రాధిక మేడం, కానీ చేసింది టిల్లు అని చెప్పమని చెప్పి ఈ రావు సార్ నన్ను బెదిరిస్తున్నాడు మేడం. లేకపోతే పోటా కేసులు ఇరికిస్తా అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మేడం. ఇది నిజం, అమ్మతోడు. కానీ అమ్మ ఎవరో నాకు తెలియదు మేడం. ఒరే ఫిష్, చెప్పరా, చెప్పు. ఆ అమ్మాయి ఎవరో తెలియకుండానే ఆ అమ్మాయి అపార్ట్మెంట్లో అండర్వేర్లో డాన్స్ వేస్తున్నావా? వాట్సాప్ మిస్టర్ ఫిష్, హెడ్ కానిస్టేబుల్. లైఫ్ అంతా అట్లనే ఉండిపోతావా? ఎందుకంటే మీ డిపార్ట్మెంట్లో రావు సార్ చేసే ఇల్లీగల్ పంచాయతీలన్నీ హ్యాండిల్ చేసేది నువ్వే. ఆ ముచ్చట నీకు తెలుసు, అవలా కానీ నాకు తెలుసు, డిపార్ట్మెంట్ మొత్తం తెలుసు. కానీ ఎవడని ఏమైనా చేస్తాడా? చెయ్యడు. నువ్వే చేయాలా? ఏం చేస్తావు? 25 लाख 25 lakhs క్యాష్. మీ రావు సారు రాధికా మేడం అపార్ట్మెంట్లో వేసిన డ్యాన్స్ దంతా సీసీటీవీ ఫుటేజ్ తీసి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసి ఐటమ్ సాంగ్ లెక్క రెడీ చేసిన. కరెక్ట్ టైంకి కోర్ట్ రూమ్లో ప్రొడ్యూస్ చేయాలా? ఇది లెట్స్ ఆల్ మీట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఇదంతా నీ స్కెచ్చే కదా? టైం 1:30 అయింది అంకుల్, చూసుకోలేదా? 3, 2, 1 టీజే టిల్లు.
కోర్ట్ రూమ్ లో ఫోన్లు సైలెంట్ లో పెట్టాలని తెలీదా? ఏంటయ్యా ఈ గోల? మేడం రావు సార్ ఫోను రాధికా మేడం బ్లాంకింగ్స్లో దొరికింది మేడం. ఆ ఫోన్లో ఉన్న కంటెంట్ అంతా మీడియాకు లీక్ అయింది మేడం. రావు నాడి నాడి బాయ్. ఏంటయ్యా ఈ క్రియేటివిటీ? అండర్ కవర్ ఆపరేషన్ మ్యామ్. అండర్ కవర్ అండర్వేర్లో అమ్మాయిలు, డ్రగ్స్, మర్డరు, మినీ పాబ్లో ఎస్కోబార్లో ఉన్నారావు నువ్వు. ఎనీవే, సర్కిల్ ఇన్స్పెక్టర్ రావుని, రాధికాని రిమాండ్లోకి తీసుకొని రోహిత్ అనే ఫోటోగ్రాఫర్ మర్డర్ గురించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు. బాబు జాంటీ రోజ్, ఈ ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు నువ్వు చంద్రకాంత్ ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళడానికి లేదు. అర్థమైందా? హే వాట్సాప్ ప్రిజనర్. మా బాబే చేస్తావా? చూసినావా మొత్తం జెడ్ కేటగిరీ పోలీస్ ప్రొటెక్షన్తో తిరుగుతున్నావు. ఎట్లుంటుంది మరి మనతోని? నమ్మేనరా నిన్ను. నమ్మితేనే మోసం చేస్తారు కదా, నమ్మకపోతే ఎట్లా చేస్తారు? రావు, ఓ ఎక్స్పీరియన్స్డ్ క్రిమినల్గా చెప్తున్నాను. జైల్లో చాలా మంది హోమోసెక్షువల్స్ ఉంటారు. గేస్. అసలే అందంగా ఉన్నావు, కొంచెం జాగ్రత్త. టైం రా, ఎక్యూడి. టైం నడుస్తుంది నీకు. టైము 2:30 అయింది. 3:30 అయిద్ది, పోయే జైలుకే కదా. తీసుకపోండి సార్, తీసుకపోండి. బాయ్ ప్రిజనర్, బాయ్ బాయ్. నాడు సూచించాలి నాడు. జైల్లో అన్నకి పెళ్ళి అయితే ఏదో చూస్తుంటే చూస్తామని భయపడేటట్టు. వానికి ఏం భయపడతారు పాపా పాపా. I'm a pasha. You can do the pretty little thing, I'm not Naka. Because I'm playing, even if you blast up, people go insane. I'm walking like a raja. You think you the black rat, now you got the sad sad. What you looking at me, you in a pretty good track. Running for the light, not why you shining by that. What you gonna say? Come on, take a stupid backstop. 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 సో హాట్. ఏసీ లేదా జైల్లా? నా కాస్ట్యూమ్ ఏందని చూస్తున్నావా? మొత్తం కార్పొరేట్. ఇప్పుడే గోల్ఫ్ ఆడొస్తున్నా నేను. పైసలు ఉన్నోళ్ళు గోల్ఫ్ ఆడతారు. గోల్ఫ్ తెలుసా నీకు? ఏముండదు, ఈడో బొక్కు ఉంటుంది, ఈడో బాల్ ఉంటుంది. 25 minutes టెన్షన్ తీసుకొని కూర్చుంటారు దాని గురించి. అటు చూసి ఇటు చూసి బాగా సైంటిఫిక్ అనాలిసిస్ చేసి కొడితే అది పడదు. ఓ మై గాడ్ అని ఇంగ్లీష్లో స్ట్రెస్ అవుతారు. అట్లుంటుంది పైసలు ఉన్నోళ్ళ పంచాయతీ. నీ తెలియదులే, నువ్వు పూర్ ఫెలో కదా. గది మర్చిపోయినా అసలు నువ్వు జైలు ఉన్నావని. బిజీగా ఉండే. టెల్ మీ. ఐఎమ్ సారీ టిల్లు. దేనికి? టిల్లు, ఐఎమ్ రియల్లీ సారీ. అరే బాయ్, మనం చేసింది ఒకటి కాదు కదా కిరికిరి. దేనికి అంటున్నా? ఆ రోజు హోటల్ వాళ్ళు నన్ను చంపేస్తారని తెలిసి కూడా నువ్వు ఆడ నన్ను ఇరికిచ్చేసిపోయినావు చూడు. అట్లుంటది దునియాదారి. కుక్కని కొట్టినట్టు కొడితే స్ట్రైట్గా కోమలోకి వెళ్ళిపోయినా నేను. వదిలేసే రాధిక, ఎవరికి నిజం అవసరం లేదు ఈడ. అందరికి అబద్ధమే కావాలా. నువ్వు నన్ను మోసం చేసినావు కదా, ఇప్పుడు నేను చేసిన.
మెగా మోసం నా గతం మర్చిపోయినా అని చెప్పిన సింపుల్. ఇప్పుడు ఆబ్వియస్లీ నన్ను మోసం చేసి ఒక 2 కోట్ల క్యాష్ తీసుకొని పోయే అనాథాశ్రమంలోనో ఈ మన అనాథ పిల్లలకి సంగీతం నేర్పించుకుంటాను, లేకపోతే ఇట్లా బ్రహ్మకుమారిస్లో జాయిన్ అయిపోయి లైఫ్ అంతా మెడిటేట్ చేసుకుంటూ ఇట్లా తెల్లబట్టలు వేసుకుని అయితే గడపవు కదా రాధిక. ఎంజాయ్ చేయాలి లైఫ్, హ్యాపెనింగ్ ప్లేసెస్కి పోవాలి, ఢిల్లీ, బాంబే, గోవా. ఇప్పుడు మనం ఒక పని చేసినాము, ఈ లైవ్ ప్లేసెస్, ఈ పబ్బులు, ఈ బార్లు, ఈ అన్ని ఒక లిస్ట్ వేసినాం. ఖలాస్, ఆపరేషన్ ఫోన్ గొట్టు పోరిన్ వాటు స్టార్ట్. मंडे बॉम्बे कवर చేసినాము, रिवियरा क्लब मुंबई. ओ यार वो लड़की का वीडियो भेजो यार, तुम्हारे पास सिंगर है ना. ट्यूसडे दिल्ली कवर చేసినాము, फीमेल सिंगर विल गिव यू कमीशन. हमारे घर में सारी फंक्शन है, सारी కాంపిటీషన్ కాదురా నీ అయ్యా, సారీ ఫంక్షన్. నువ్వు వీడియో అయితే వంపా పిల్లది. వెనస్డే మంచి రోజు కాదని వదిలేసినాను. దేవునికి పూజ చేసి మా రాధిక కేడుందో జర చెప్పవా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసినాను. ఇక ఇండియన్ ఐడల్ ఆడిషన్స్ కి వీడియోలు వచ్చినట్టు కుప్పలు తెప్పలు వచ్చి పడ్డాయి మన దగ్గర. ఇందులో మనకు కావాల్సిన స్వీట్ వాయిస్ ఏడుందా అని ఎతికి బాగా టైర్డ్ అయిపోయి జర రిలాక్స్ అయిదామని చెప్పి సాటర్డే గోవా లిస్ట్ ఓపెన్ చేసినాను. దేర్ యు ఆర్, క్లబ్ నాస్టాల్జియా. చెప్పినా కదా మా ఇంట్లో శ్రీమంతం ఫంక్షన్ ఉన్నదని చెప్పి మీ క్లబ్కి పోయి నీ నంబర్ అడిగితే వాళ్ళే ఇస్తారని. అట్లుంటుంది మనతో. నువ్వు చేసిందంతా చేసి మళ్ళీ బిచ్చపోలకు ఫుడ్ ఇస్తావేంది రాధిక? గదేదో మదర్ టెరిసా లెక్క. भगवान भला करे बेटी, प्लीज ईट. నిన్ను గోవా నుంచి ఎత్తుకొచ్చిన మనుషులని పంపింది మనమే, కోర్టుల కేసు వేసింది మనమే. గా రావు గాని ఫోన్ ఒక్కటి కావాలా, గట్టిగా ఎత్తికితే అది నీ రూమ్లో దొరికింది. మన మీద మనమే కేసు వేసుకున్నాము. అట్లుంటది మనతో.